దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలను కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు యువ నాయకులు బుట్టా ప్రతుల్ ఆధ్వర్యంలో పట్టణంలోని సోమప్ప సర్కిల్ నందు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. తెలుగు నేతలపై సంక్షేమ పునాదులు నిర్మించి ప్రజల గుండెల్లో చెరగని జ్ఞాపకంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయాడని ఆయనను గుర్తు చేశారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి నివాళులు ఇవ్వడం జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారి అన్న గురించి ఎంత మాట్లాడినా సరిపోయినంత చరిత్ర ఉంది అన్నకి. అన్న మొదటిసారి పాదయాత్ర చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి అన్న రాష్ట్రానికి ఎంతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు చేసి చాలా ప్రజలుగా అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అన్న చెప్పినట్టు అది ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ విద్యుత్ కానీ ఉచిత విద్య కానీ ఇలాగే ఎన్నో సంక్షేమ పథకాలు చేసి చాలా మందికి చాలా హెల్ప్ చేయగలిగారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి అన్న కూడా మన పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని మళ్ళీ ఇంకా ఎక్కువగా చేసి మనకి ఇదేంటి డ్వాక్రా మహిళలు కానీ ఇదేంటి అమ్మఒడి కానీ ఇంటింటి డాక్టర్ కానీ ఇంకా వడ్డీ లేని రుణాలు కానీ ఇట్లా ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు. సో ఇలాగే చేస్తారనేసి ముందుకెళ్తామనేసి చెప్తూ ఉన్నాం. ఈరోజు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం జయంతి వేడుకలు ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు గుర్తుకొచ్చేటువంటి పథకాలు మనం తెలుసుకుందాం. ఆరోగ్యశ్రీ, ఈరోజు ఈ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చింది మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆయన 2005-6 మధ్యలో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఇప్పటి వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవుతూ ఆరోగ్యశ్రీని దేశంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ గురించి అమెరికా అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు ఒబామా గారు కూడా ఆరోగ్యశ్రీని ఇంప్లిమెంట్ చేయాలని అమెరికాలో కూడా ప్లాన్ చేసినటువంటి వ్యక్తి ఒబామా గారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు జాతి ఉన్న రోజులు ఆయన్ని ఎవరు మర్చిపోరని మీకు ఈ సభాముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాం. అలాగే 108 ప్రమాదం గురైన వాళ్ళు ఎవరైనా కానీ 108 ఫోన్ చేస్తేనే కుయ్యి అంటూ 20 నిమిషాల్లో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి హాస్పిటల్కి చేర్చే విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు అలాగే ఆయన కుమారుడు కూడా అదే పథకాలను ముందుకు తీసుకెళ్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఒక అడుగు ముందుకేస్తే మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 అడుగులు ముందుకేస్తున్నారని మీ అందరికి తెలియజేస్తున్నారు. కాబట్టి మనము 2024 ఎలక్షన్స్లో ఎన్నో కుట్రలు కుతంత్రాల మధ్యలో సింగల్గా వచ్చి అందరూ కలిసి మన పార్టీని ఓడించి ద్రోహం చేశారు. ఈ కుట్రలో భాగమని ఎవరు అధైర్యపడొద్దండి, మనం మళ్ళీ పుంజుకుందాం. వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీలు నెరవేర్చేవి కావని వాళ్ళు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చారు. ఈరోజు నేను అడుగుతూ ఉన్నా, 18 ఏళ్ళ అమ్మాయిలకు 1500 నెల ప్రకారం ఇస్తామంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి టైం ఇస్తాం 6 నెలల వరకు. ఈ గవర్నమెంట్ 18 ఏళ్ళ అమ్మాయిలకు 1500 నెల చొప్పున ఇవ్వాలి. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకోకపోతే మేము తీసుకుంటాం. 6 నెలల తర్వాత మేము వాళ్ళ బాధ్యత తీసుకుంటాం. వాళ్ళు ఏవైతే హామీలు నెరవేరుస్తామని చెప్పారు, మోసం చేసి ఈరోజు పీఠం ఎక్కారో ఆ హామీలను నెరవేర్చేదాకా మేము నిద్రపోమని మీకు ఈ విధంగా తెలియజేసుకుంటూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా పేషెంట్లకు పాలు, పండు, బ్రెడ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాగే కొనసాగిస్తూ ఇలా ఎన్నో జరుపుకుంటూ ముందుకు పోతామని మేము అధైర్యపడం. 2029లో తిరిగి అధికారంలోకి
శైలి పెట్టద్దు మధ్యన జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ त्रिवेणी यादव सर घोटाला ना